హలో పిల్లలు, మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. 7వ తరగతి సైన్స్ పాఠం జంతువులలో పోషణ అనే పాఠంలో భాగమైన గడ్డి తినే జంతువులలో జీర్ణక్రియ అన్న అంశానికి స్వాగతం. అభ్యాస లక్ష్యాలు. ఈ వీడియోలో ముఖ్యంగా మనం వీటిపై దృష్టి పెట్టబోతున్నాం. గడ్డి తినే జంతువులలో జీర్ణక్రియ, అమీబాలో జీర్ణక్రియ. ఇది చాలా ముఖ్యం కాబట్టి ఏకాగ్రతతో వినండి. ఈ కీలక పదాలను ఒకసారి పరిశీలించండి. కీలక పదాలు: అమీబా, సెల్యులోజ్, జీర్ణ ప్రక్రియ, ఆహార రిక్తిక, పిత్తాశయం, అన్నవాహిక, మిథ్యాపాదము, ప్రథమ అమాశయము, నెమరు వేసే జంతువులు, నెమరు వేయుట. భావనాపటం. ఆహారం కొనడానికి వృద్ధులు, చిన్నపిల్లల వంటి చాలామంది బిచ్చమెత్తడం మీరు చూసి ఉంటారు. చెట్లకు ఎన్నో ఆకులు ఉన్నాయి. అక్కడక్కడ చాలా గడ్డి దొరుకుతున్నది. మరి బ్రతకడాని కోసం వారు వీటిని ఎందుకు తినరు? ఈ సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? జంతువులు గడ్డి తింటున్నప్పుడు మనం ఎందుకు తినకూడదు? అవును, ఆవులు మరియు గేదెలతో పోలిస్తే మన జీర్ణ వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. మరియు వాటిలో కొన్ని వేరే రకాల ఎంజైమ్లు కూడా ఉంటాయి. అవి మనలో లేవు. ఇదే కారణం. ఓహ్, అయితే గడ్డి తినే జంతువుల జీర్ణ వ్యవస్థను లోతుగా పరిశీలించాల్సిందే. ఆవులు, గేదెలు మరియు ఇతర గడ్డి తినే జంతువులు తినడం అయిపోయినా అవి నిరంతరం నమలటం గమనించారా? ఎందువల్ల? ఈ ప్రక్రియను గమనించండి. అవి గడ్డిని త్వరగా మింగేసి ప్రథమ అమాశయం అని పిలువబడే కడుపులోని ఒక భాగంలో నిల్వ చేస్తాయి. ఇక్కడ ఆహారం పాక్షికంగా జీర్ణమవుతుంది మరియు దీనిని కడ్ అంటారు. అయితే ఆ తరువాత అది చిన్న చిన్న ముద్దలుగా ఏర్పడి తిరిగి నోటిలోకి వస్తుంది. దానిని జంతువు నములుతుంది. ఈ ప్రక్రియను నెమరు వేయటం అంటారు మరియు ఇలాంటి జంతువులను నెమరు వేసే జంతువులు అంటారు. గడ్డిలో సెల్యులోజ్ అనే ఒక రకం పిండి పదార్థం అధికంగా ఉంటుంది. పశువులు, జింకలు మొదలైన జంతువుల్లో వాటి అమాశయములో ఉండే బ్యాక్టీరియా సెల్యులోజ్ను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. మానవులతో సహా అనేక జంతువులు సెల్యులోజ్ను జీర్ణించుకోలేవు. గుర్రాలు, కుందేళ్లు మొదలైన జంతువులు అన్నవాహిక మరియు చిన్న ప్రేగుల మధ్య అంధనాళము అనే పెద్ద సంచి లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. మానవులలో లేని కొన్ని బ్యాక్టీరియాల చర్యల ద్వారా వీటి ఆహారంలో సెల్యులోజ్ జీర్ణమవుతుంది.
ఇప్పటి వరకు మీరు జీర్ణ వ్యవస్థను కలిగి ఉన్న జంతువుల గురించి తెలుసుకున్నారు. అయితే చాలా చిన్న జీవులకు నోరు మరియు జీర్ణ వ్యవస్థ ఉండదు. ఆశ్చర్యంగా ఉంది కదా? మరి ఆహారం ఎలా జీర్ణమవుతుంది? అవును విద్యార్థులారా, ఆహారం తీసుకోవడానికి సంబంధించి మరొక ఆసక్తికరమైన పద్ధతి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమీబాలో ఆహార సేకరణ మరియు జీర్ణక్రియ. అమీబా అనేది చెరువు నీటిలో కనిపించే ఒక ఏకకణ సూక్ష్మజీవి. అమీబా చుట్టూ కణత్వచము, గుండ్రని స్పష్టమైన కేంద్రకము మరియు అనేక చిన్న బుడగల వంటి రిక్తికలను కలిగిన కణద్రవ్యము ఉంటుంది. అమీబా నిరంతరం తన ఆకారాన్ని మరియు స్థానాన్ని మారుస్తుంది. ఇది కదలికలు మరియు ఆహార సేకరణ కోసం మిథ్యాపాదాలు అని పిలువబడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేళ్ల వంటి నిర్మాణాలను బయటకు వ్యాపింపచేస్తుంది. అమీబా కొన్ని సూక్ష్మజీవులను ఆహారంగా తీసుకుంటుంది. ఆహారం ఉన్నది అని గ్రహించినప్పుడు ఆహార రేణువుల చుట్టూ మిథ్యాపాదాలను బయటికి పంపి ఆహారాన్ని చుట్టుముడుతుంది. దాని ఆహారం ఆహార రిక్తికలలో చిక్కుకుపోతుంది. జీర్ణరసాలు ఆహార రిక్తికలలోనికి స్రవిస్తాయి. అవి ఆహారంపై పనిచేసి వాటిని సరళమైన పదార్థాలుగా విడగొడతాయి. జీర్ణమైన ఆహారం క్రమంగా శోషించబడుతుంది. శోషించబడిన పదార్థాలను పెరుగుదల, నిర్వహణ మరియు ప్రత్యుత్పత్తి కోసం ఉపయోగిస్తుంది. ఆహారంలోని జీర్ణం కాని అవశేషాలు రిక్తికల ద్వారా బయటకు బహిష్కరించబడతాయి. ఆహారం జీర్ణం కావడం మరియు శక్తి విడుదల కావటం అనే ప్రాథమిక ప్రక్రియలు అన్ని జంతువులలో ఒకేలా ఉంటాయి. అమీబా, యూగ్లేనా, పారామేషియం మొదలైన ఏకకణ జీవుల్లో పోషణ దశలన్నీ వాటి ఏకకణ శరీరంలోనే జరుగుతాయి. మీకు తెలుసా, మేకపాలలోని కొవ్వులు ఆవు పాలలోని కొవ్వుల కంటే చాలా సరళంగా ఉంటాయి. కాబట్టి ఆవు పాల కంటే మేకపాలు చాలా సులభంగా జీర్ణమవుతాయి. గుర్తుంచుకోవలసిన అంశాలు: మేతమేసే ఆవులు, గేదెలు, జింకలు వంటి పశువులను నెమరు వేసే జంతువులని పిలుస్తారు. అవి ఆకులతో కూడిన తమ ఆహారాన్ని త్వరగా మింగి దానిని తమ ప్రథమ అమాశయంలో నిల్వ చేస్తాయి. తరువాత ఆహారం నోటిలోకి తిరిగి వస్తుంది మరియు జంతువు దానిని ప్రశాంతంగా నములుతుంది. అమీబా తన మిథ్యాపాదాలు లేదా సూడోపోడియా సహాయంతో దాని ఆహారాన్ని తీసుకుంటుంది. ఆహారం రిక్తికలలో జీర్ణమవుతుంది.